హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోట్రేడర్ తెలుగు ఛానల్. ఇవాళ మార్కెట్స్ కనుక చూస్తే మార్నింగే గ్యాప్ డౌన్, నిఫ్టీ 385 పాయింట్స్ అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే 1300 పాయింట్స్ కదా. సో ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ న్యూస్ కదా, కంప్లీట్గా మనకి న్యూస్ బేస్డ్ మీద. అంటే 10 year బాండ్ ఈల్డ్స్ ఒకటి, రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్, బోత్ డిపాజిట్స్ అలాగే లోన్స్. సో వీటికి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పి సో ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు ఇన్స్టిట్యూషన్స్ చూడండి నిన్నే షార్ట్ చేసి పడేశారు. ఓకే, అంటే మార్నింగ్ ట్రిగర్ అయ్యి అవన్నీ కూడా మార్కెట్ ప్రీ ఓపెన్ అప్పుడే మార్కెట్ అప్పుడు ట్రిగర్ అయిపోయి కంప్లీట్గా మనకి మార్కెట్ అనేది ఇలాగా ఇదిగోండి, ఇది చూస్తున్నారు కదా, ఎంత గ్యాప్ అయితే కిందకి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇది సస్టైన్ అవుదన్నమాట. సో మనకి ఏదన్నా కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి ఇలా ప్రాపర్గా ఉండాలి, అలాగే ఫాలో త్రూ మళ్ళీ ఇంకొకటి ప్రాపర్గా ఉండాలి, అప్పుడే మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అయ్యి దాన్ని ఇదిగోండి ఇది ప్యాటర్న్ అనమాట. ఇది కరెక్ట్ బేర్ ట్రెండ్ అంటాం దీన్ని. ఓకే ఫ్రెండ్స్, సో అంతేగాని ఇలాగ గ్యాప్ల్లో వస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ హాలో ట్రేడింగ్ జరిగింది, ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసిన ఈవెంట్ కాబట్టి ఇది సస్టైన్ అవుదనమాట. సో ఇప్పుడు కాకపోతే యాక్చువల్గా ఇలాంటిది మంచిదే మార్కెట్లో రావడం. ఈ మధ్య అందరూ కూడా బయింగ్ చేస్తున్నారు కదా, విచ్చలవిడిగా బయింగ్ జరుగుతుంది కాబట్టి. సో జనరల్గా ఏమవుద్ది, ఇవాళ మ్యాక్సిమమ్ చాలామంది నార్మల్ కాదు బీభత్సమైన లాస్లో కూడా ఎగ్జిట్ అయ్యారనమాట చాలామంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ లాస్ తట్టుకోలేని వాళ్ళు ఆటోమేటిక్గా లాస్ట్ అవర్లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు చాలామంది, లెవరేజ్ తీసుకోలేక. లేదా రేపు మార్నింగ్ ఒకవేళ ఇన్ కేస్ ఈవేళ యుఎస్ మార్కెట్ ఇంకా నెగిటివ్లో కనుక క్లోజ్ అయితే యాక్చువల్గా మనకి ఇంపాక్ట్ ఏమి ఉండదు, బట్ ఉంటే మట్టికి మనకి రేపు ఇంకొక 300 to 400 పాయింట్ ఇనీషియల్గా మార్నింగ్ గ్యాప్ డౌన్ కనుక అయితే దాంతో మొత్తం క్లీన్ స్వీప్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకి ఈ గ్యాప్ ఫిల్లింగ్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ రేపు 300 పాయింట్ గ్యాప్ డౌన్ అవుద్దా అంటే మనం చెప్పలేం. ఓకే, మనం ఏం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఇంత గ్యాప్ అయితే నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నిఫ్టీలో. సో 300 పాయింట్ అంటే అసలు ఆలోచించండి ఒకసారి, 22,032 నుంచి ఇదిగోండి ఓపెన్ ఎక్కడైంది, ఆల్మోస్ట్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయింది, అవునా. సో రఫ్లీ 380 పాయింట్స్ గ్యాప్ డౌన్. సో మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అనేది కొంచెం పైకి డ్రా చేసి కిందకు వచ్చేసాడు కదా. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి టెక్నికల్గా నేను అనుకున్న డిస్కస్ చేద్దాము. ఇదిగోండి ఇప్పుడు వీడికి ఉన్న మన మార్కెట్కి ఉన్న ఏకైక స్ట్రాంగెస్ట్ సపోర్ట్, ఒకవేళ ఇది సస్టైన్ అయ్యింది అనుకుందాం, ఇది ఇది సస్టైన్ అయితే ఫాలో త్రూ వస్తుంది కదా, ఆ ఫాలో త్రూ రావాలి రేపు, కంపల్సరీ ఫాలో త్రూ రావాలి. రేపు ఫాలో త్రూ రాకపోతే రేపు 1000 పాయింట్ బౌన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో. ఇవాళ 2085 పాయింట్స్ పడింది కదా, రేపు 1000 పాయింట్ బౌన్స్ బ్యాక్. నిఫ్టీ అయితే మోస్ట్లీ మొత్తం కవర్ చేసేస్తాడు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా. ఓకేనా, అంత క్విక్గా ఉంటుంది బౌన్స్ బ్యాక్, నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఇది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ 21,233 అంటే రఫ్లీ మనకి 471, 371, 271 అండ్ 340 పాయింట్స్. ఇంకా కిందకి 340 పాయింట్స్ మార్కెట్ కనుక వస్తే అప్పుడు మనకి రివర్సల్ అనేది, స్ట్రాంగెస్ట్ రివర్సల్ అనేది వస్తుంది. ఈ లోపల రేపు మట్టికి మార్కెట్ కనుక బౌన్స్ బ్యాక్ అయిపోతే మార్నింగ్ గ్యాప్ అప్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ గ్యాప్ డౌన్ ఎలా అయిందో రేపు 2 రకాలుగా ఉంది. ఒకటి, దీనికి ఫాలో త్రూ యుఎస్ మార్కెట్ నెగిటివ్గా ఉండి వాడు ఫెడ్ మీటింగ్ జరిగి బాండ్ ఈల్డ్స్ దాని గురించి కనుక ఇంకా పెరిగినాయి అని ఒక ఇంట్రెస్ట్ రేట్ కానీ, బాండ్ ఈల్డ్ 10 year ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందని కానీ, వాట్ ఎవర్ వాడు చెప్పడానికి ఏదో ఒక జ్యోతిష్యం చెప్తారు. సో దానికి రెడీగా ఉండి సెల్లింగ్ కనుక సివియర్ సెల్లింగ్ జరిగితే దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే కనుక మన మార్కెట్ కానీ ఏషియన్ మార్కెట్స్ రేపు మనము ఇంకొక గ్యాప్ డౌన్ చూస్తాము. అది చూస్తే మనకి దాంతో ఫిల్ అయిపోద్ది కంప్లీట్గా. ఓకే,
ఒకవేళ ఇవాళ యూఎస్ మార్కెట్స్ కనుక పాజిటివ్లో క్లోజ్ అయినాయి లేదా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అనుకుందాం, ఫ్లాట్గా, అప్పుడు మనకి రేపు మార్కెట్లో 150 పాయింట్స్ మినిమం గ్యాప్ అప్ ఉంటుంది నిఫ్టీలో, 500 to 800 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపైతే జనరల్గా నేను ఎవరినైనా సరే రేపు ఒక్కరోజు మటుకి ట్రేడింగ్ చేయకుండా జస్ట్ వాచ్ అనేది నా ఉద్దేశం. ఓకేనా? సో రేపు ట్రేడింగ్ హై రిస్క్ ఫ్రెండ్స్, ఎందుకంటే 2 సైడ్స్ కట్ చేస్తారు. పైకి వెళ్ళినా కూడా గ్యాప్ ఫిల్ అయిపోద్ది అంటున్నాను నేను, మీకు అర్థమవుతుంది కదా, నిఫ్టీ గ్యాప్ ఫిల్ అయిపోతుంది. అట్లీస్ట్ అంటే దాదాపుగా దగ్గరగా, అంటే వర్స్ట్ సినారియోలో ఒకసారి చూస్తే మనము ఇదిగోండి ఇక్కడ వరకు కదా, సో అంటే మనకి ఈ గ్యాప్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే ఇక్కడ ఇవాళ రీసెంట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత హై వేసాడో ఆ 300 పాయింట్స్ కూడా మనకు టచ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఒక్కరోజు కూడా ట్రేడింగ్కి హాలిడే అనుకుని జస్ట్ వాచ్ అవుట్ ద లెవెల్స్ అనేది నా ఉద్దేశం. ఓకే, నేనైతే రేపు మట్టికి ఏదన్నా ప్రాఫిట్లోకి వెళ్తే అవి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ టూ మచ్ బౌన్స్ కనుక మార్నింగే వచ్చేస్తే, అంటే స్ట్రెంగ్త్ ఉంటే మార్కెట్లో, అప్పుడు వెయిట్ చేసి లాంగ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. రేపైతే నేను షార్ట్ చేయను. ఓకే, షార్టింగ్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రైడే వరకు, అప్పుడే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ వస్తుంది రెండిట్లో కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే సేమ్. ఓకే, థ్యాంక్ యూ.